రోజు కూడా మనం సంక్షిప్తంగా కార్తీక పురాణాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 11వ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు కళింగ దేశంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. పేరుకు బ్రాహ్మడే కానీ ఏనాడు కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాడు కాదు, సంధ్యావందనం కూడా చేయలే. చివరికి తన యొక్క స్థితిని గడుపుకోవడానికి అని చెప్పని కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు. బ్రాహ్మడు కూలీ పని చేయడం పాపం అని చెప్పని, అదేగాక తాను చేయకూడని వారి దగ్గర కూడా కూలీ పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ దానితో ఇల్లు గడవట్లేదని చెప్పని తన భార్యకి తెలియకుండా అడవిలో దారి కాస్తూ దారిని పోయేటువంటి వారందరినీ కూడా బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఒక రోజున దారి దోపిడీకని వెళ్ళి అడవిలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ్ణి చెట్టుకు కట్టేసి వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా దోచుకున్నాడు. ఇలా ధనాన్నంతా దోచుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఒక వేటగాడు వచ్చి ఈ యొక్క బ్రాహ్మణ్ణి కూడా చెట్టుకు కట్టేసి వీళ్ళిద్దరిని కూడా చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక పులి వచ్చి ఈ వేటగాడిని చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ వేటగాడు పులి పరస్పరం యుద్ధం చేసుకుంటూ రెండు కూడా ఒకరి చేతిలో ఒకళ్ళ మృతి చెందాయి. ఇలా నలుగురు ఒకే సమయానికి చనిపోయారు. ఇద్దరు బ్రాహ్మలు, వేటగాడు, పులి, నలుగురు ఒకే సమయానికి చనిపోయారు. ఇలా ఈ భర్త చనిపోయినప్పటికీ కూడా భర్త చనిపోయినటువంటి విషయం తెలియనటువంటి భార్య పాపం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే కాలక్షేపం చేస్తూ వచ్చింది. ఈ బ్రాహ్మడి భార్య మహా ఇల్లాలు. ఆవిడ ఏనాడు కూడా ధర్మాన్ని తప్పినటువంటిది కాదు. ఆవిడ ఒక రోజున హరిభక్తుడైనటువంటి ఒక స్వామివారిని ఇంటికి తీసుకొచ్చి అతనికి భిక్షని ఇచ్చింది. ఆ భిక్షను స్వీకరించినటువంటి ఆ స్వామి విడిచినటువంటి ఆతిథ్యానికి ప్రసన్నత చెంది, అమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి, తప్పకుండా పురాణం వినాలి. పురాణం వినాలి అంటే ముందుగా దీపాన్ని వెలిగించాలి కనుక నేను బజారులోకి వెళ్ళి నూనె తీసుకువస్తాను, నీవు దీపాన్ని వెలిగించడానికి కావాల్సిన ఒత్తిని తయారు చేసి ఇవ్వు అని చెప్పని అడిగాడు. అలాగే అని చెప్పని చాలా సంతోషపడి ఆవిడ అదే ప్రకారంగా ఆయన వచ్చే సమయానికల్లా పురాణం చెప్పడానికి గాను కావాల్సినటువంటి సపర్యలన్నీ కూడా చేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి అందరితో కలిసి పురాణ శ్రవణం చేసింది. ఇలా కార్తీక పూర్ణిమ ఉన్నటువంటి రోజున కార్తీక పురాణాన్ని విన్న కారణం చేత ఈవిడ స్వర్గానికి వెళ్ళింది. అలా స్వర్గానికి వెళ్తున్న దారిలో నరకయాతనలో పడుతున్నటువంటి తన భర్తను చూసి అయ్యో ఇతన్ని ఎలా ఉద్ధరించాలి అని చెప్పని అక్కడ ఉండేటువంటి దేవతలను అడిగితే, అమ్మా నువ్వు కార్తీక పురాణం విన్నావు కదా, ఆ పురాణం విన్న పుణ్యంలో కొంత భాగాన్ని భర్తకివ్వు, అతను కూడా ఉద్ధరింపబడతాడు. అదే ప్రకారంగా మిత్రద్రోహం చేసినటువంటి కారణం చేత ఎవరైతే నరకంలో పడ్డాడో అతను రెండో బ్రాహ్మడు, అతనికి నీవు చేసినటువంటి వర్తిలో ఉండేటువంటి కొంత పుణ్యాన్ని అతను ఉద్ధరింపబడతాడు. అదే ప్రకారంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చే ఒక చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పురాణం వినటానికి ఆ పుణ్యంలో కొంత భాగాన్ని ఈ పులుడికి వేడగాడికి ఇవ్వు, వాళ్ళు ఉద్ధరింపబడతారని చెప్పని ఆ ప్రకారంగా ఆవిడ చేత పురాణం విన్నదాలకు పుణ్యానంతా వీళ్ళకి ధారపోయించి వీళ్ళని కూడా స్వర్గానికి తీసుకెళ్ళారట. అందుకనే కార్తీక మాసంలో ఏ కారణం చేతనైనా సరే కార్తీక పురాణాన్ని కనుక శ్రవణం చేసినట్లయితే ఊర్ధ్వలోకాలు కలుగుతాయి అని చెప్పని మన కార్తీక పురాణం తెలియజేస్తోంది. అంతటి అమోఘమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎనలేని పుణ్యాన్ని సమకూర్చేటువంటి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే, నమస్తే నమస్తే సదానంద రూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, అపారే మహాదుస్తరేత్యంత ఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజా త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, నమశ్చండికే చండదుర్దండలీలా సముత్ఖండతా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే, త్వమేవాఘభావా ధృతా సత్యవాదిర్న జాతా జిత
क्रोधनिष्ठा